నేను ఈ ప్రాంతానికి వస్తే ఒక సహోదరుడు ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి మాది. ఇద్దరు ఆడపిల్లలు. మా వాళ్ళందరిలో కూడా నేనే తలదించుకొని బ్రతుకుతున్నాను. ఒక సొంత ఇల్లు లేదు, చేయడానికి పని లేదు, ఎందుకు చేతరాని వాడు అని అందరూ అంటూ ఉంటుంటే ఇద్దరు ఆడపిల్లల కోసం ఎలాగైనా కష్టపడాలి. నా ఒళ్ళు రెక్కల ముక్కలైపోయినా సరే వాళ్ళు తలెత్తుకొని నిలబడేటట్టు వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. నా బ్రతికి ఏమైపోయినా పర్లేదు అనుకొని ఈ ప్రాంతానికి వచ్చానండి, ఈ దేశానికి వచ్చాను. ఎంత కష్టపడ్డానో, ఎంత తిండి లేని రోజులు గడిపానో, నిద్ర లేని రాత్రులు గడిపానో. ఉదయకాలం 3 గంటలు లేచి పరిగెత్తి డబల్ డ్యూటీ చేసేవాడినండి. ఎందుకంటే నా పిల్లలు బాగుండాలని. నా భార్యకి ఏ లోటు చేసేవాడిని కాదు. ₹1 ఖర్చు పెడతాకి గడగడ వణికిపోయేవాడిని. ₹1 ఖర్చు పెడితే ఇది ఇంటికి పంపించవచ్చు కదా అని నా నోటిని కట్టుకొని, నేను తినకుండా ఆకలితో పడుకొని సరైన నిద్రపోకుండా రెక్కలు ముక్కలయ్యేటట్లు నా జీవితంలో ఎప్పుడు ఎన్నడూ చేయనంత చాకరీ చేసి నేను ఇండియాకి డబ్బులు పంపిస్తానండి. కొద్ది సంవత్సరాలకి నా భార్య పిల్లలు లేరని నాకు తెలిసిందండి. ఏమయ్యారు నాన్న అంటే, ఇదిగో భర్త లేడు కదా అని చెప్పి వేరొక దారి తప్పి నా భార్య తీసుకుని వెళ్ళిపోయిందండి. ఆ మాట విని నా హృదయం ముక్కలైపోయింది. దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో, దేని కొరకు ప్రయాసపడుతున్నావో, దేని కొరకు ఎంతగా కష్టపడుతున్నావో నాకు తెలియదు. కానీ అమాలేకుడు ఏం చేస్తాడంటే, భార్య బిడ్డల్ని ఏం చేస్తాడంట, చెరపట్టుకుని నా అన్నవారిని దూరం చేస్తూ ఉంటాడండి. నా ప్రియ బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని వెంటనే మీ జీవితంలో ఇప్పటికే అమాలేకుడు ఒకవేళ నీ కుటుంబం మీద దాడి చేశాడేమో, ఇప్పటికే ఆ దాడి ఒకవేళ నీ మీద జరిగిందేమో. మన తెలుగు వాళ్ళకున్న బాండింగ్స్ ఎక్కువ, కుటుంబ వ్యవస్థకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. అలాంటి వాళ్ళు కూడా అంట గూగుల్ లెక్క ప్రకారం 197% మంది ఇల్లీగల్ కాంటాక్ట్స్కి గురయ్యి, పెళ్ళైన వాళ్ళ, పెళ్లి కాని వాళ్ళ, స్త్రీల, పురుషుల, పెద్దవార, వృద్ధుల అని తేడా లేకుండా 197% మంది ఈ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్లే చాలామంది కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందని తెలియపరుస్తుంది. ఈ వాక్యం మీతో మాట్లాడుతూ ఉండగా ఇప్పటికే అమాలేకుడు నీ మీద దాడి చేశాడేమో, నీ కుటుంబం మీద దాడి చేశాడేమో, ఇప్పటికే వాళ్ళు చేదాటి వెళ్ళిపోయారేమో. ఒకవేళ వాళ్ళ ప్రేమను నువ్వు పొందలేననుకొని నువ్వు బాధపడతా ఉన్న వ్యక్తివైతే కనుక ఒకసారి మోటరించు. బలిపేటానికట్టు యెహోవా నిస్సి, నువ్వు నాతో కూడా ఉన్నావు. ఈ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో దాడి చేస్తున్న ప్రతి అమాలేకుడు నజరేయుడైన యేసు నామములో హతమార్చబడును గాక.